Hi, welcome to Maths Medium. Child Development and Pedagogy Law. Next topic NCF 2005 National Curriculum Framework 2005 అన్నమాట. సో మన బోత్ టెట్స్ సీటెట్ అవ్వచ్చు స్టేట్ టెట్ అవ్వచ్చు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మోస్ట్ కామన్ క్వశ్చన్స్ అడిగిన టాపిక్ అన్నమాట. NCF 2005 అంటే వాట్ అండ్ హౌ టు టీచ్ చిల్డ్రన్, అసలు పిల్లలకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనేది మనకి NCF చెప్తుంది. ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005 వాజ్ డెవలప్డ్ బై NCERT టు గైడ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. అసలు NCERT అంటే ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నెక్స్ట్ అసలు NCERT మనకి ప్రపోజ్ చేసింది NCF 2005. అసలు 2005 అంటే ఆ ఇయర్లో వచ్చింది అని. ఓకే, సో దానిలో ఏమున్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే నేను రాసుకొచ్చాను. సో లెట్ స్టార్ట్ NCF 2005 ఎక్స్ప్లెనేషన్. చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ అంటే పిల్లలు నేర్చుకునే విధంగా ఉండాలి. ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ రాదర్ దాన్ రోట్ మెమరైజేషన్. బట్టి పట్టే విద్య కాకుండా వాళ్ళు అర్థమయ్యేలా ఉండాలి. ఎంకరేజెస్ యాక్టివిటీ బేస్డ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. యాక్టివిటీ బేస్డ్ అంటే ఒక టాపిక్ నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాగరస్ థీరం నేర్పించాలి. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కానీ లేకపోతే యాక్టివిటీ చేసి కానీ వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు బట్టి పట్టడం కంటే కూడా బాగా అర్థం చేసుకుంటారనమాట. నెక్స్ట్ లెర్నింగ్ వితౌట్ ఫియర్. అసలు భయం అనేది ఉండకుండా నేర్చుకోవాలి, అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అని NCF చెప్తుంది. నెక్స్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ విత్ డిజేబిలిటీస్. రెస్పెక్ట్ ఫర్ డివర్సిటీ ఇన్ కల్చర్ అండ్ లాంగ్వేజ్. ఇంక్లూజివ్ అంటే కల్చరల్ డిఫరెన్సెస్, లాంగ్వేజ్ డిఫరెన్సెస్, డిజేబిలిటీస్ ఇవేమీ ఉండవు. సో ఆల్ ఆర్ ఈక్వల్ అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అంటే వాళ్ళు డిజేబుల్ చిల్డ్రన్ అయి ఉండొచ్చు, కల్చరల్లీ డిఫరెంట్ అయి ఉండొచ్చు, లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ అయి ఉండొచ్చు. అవేమీ పక్కన పెట్టేస్తే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం అనమాట. నెక్స్ట్ కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అంటే ఎవ్రీడే లైఫ్కి వాళ్ళని కనెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ వర్డ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాం. సో టీచర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నీకు 20 రూపీస్ ఇచ్చాను, షాప్కి వెళ్ళావు, ఇన్ని కొన్నావు, ఎంత డబ్బులు మిగిలింది. సో ఇదే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తనకి వాళ్ళకి చెప్పినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు అలాగే గుర్తుపెట్టుకొని చేస్తారు. వాళ్ళ ఈ మైండ్లో ఈజీగా టాపిక్ కాన్సెప్ట్ అనేది ఉండిపోతుంది. సో అది మీనింగ్ ఆఫ్ కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అన్నమాట. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. యాక్చువల్లీ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ CCE అనే విధానం వచ్చింది ఇప్పుడు. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్. ఒకప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ఉండేటివి, ఇప్పుడు అలా కాకుండా కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అంటే ఎప్పుడు పిల్లవాడిని మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉండాలి, వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తూనే ఉండాలి. అదే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఫోకస్ ఆన్ ఓవరాల్ డెవలప్మెంట్, నాట్ జస్ట్ మార్క్స్. మార్క్స్ కోసమే కాకుండా చదువు ఓవరాల్ డెవలప్మెంట్ అనేది పిల్లవాడిది ఎలా ఉంది. బ్లూమ్స్ టాక్సానమీలో మనం చదువుతాం కదా, ఈ వీడియో ఆల్రెడీ బ్లూమ్స్ టాక్సానమీ చేస్తున్నాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓవరాల్ డెవలప్మెంట్ అంటే కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సైకోమోటర్ ఈ 3 డెవలప్మెంట్లు చూసే అసెస్ చేస్తారు ఒక చైల్డ్ అన్నమాట. నెక్స్ట్ టీచర్స్ రోల్. టీచర్ అనే వాళ్ళు ఎలా ఉండాలి. టీచర్స్ యాజ్ ఫెసిలిటేటర్స్, నాట్ జస్ట్ ఇన్స్ట్రక్టర్స్. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వాళ్ళ కాకుండా ఫెసిలిటేటర్స్, వాళ్ళకి ఎప్పుడు అయినా సరే అవైలబిలిటీలో ఉండాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగేలా ఉండాలన్నమాట. యూజ్ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ ఫ్లెక్సిబుల్ టీచింగ్ మెథడ్స్ అంటే TLMs మనం ఈ మధ్య బాగా వింటుంటాం. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, పిల్లలకి అర్థమయ్యే విధానంలో మనం యూజ్ చేసే మెటీరియల్స్ TLMs అంటాం. సో అలాంటి మెథడ్స్ ని యూజ్ చేసి అంటే టీచింగ్ మెథడ్స్ చాలా వేరీ ఉంటాయి. అంటే ల్యాబ్ మెథడ్ అవ్వచ్చు, లేకపోతే ఇండక్టివ్, డైరెక్టివ్, లేకపోతే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, యాక్టివిటీ బేస్డ్ చాలా మెథడ్స్ ఉంటాయి. సో అవన్నిటిని యూజ్ చేసి ఒక పిల్లవాడికి ఒక కాన్సెప్ట్ ని మైండ్ లో ఎక్కించేస్తే వాడికి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో అది టీచర్ రోల్. నెక్స్ట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ లోకల్ నాలెడ్జ్. టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. లోకల్ నాలెడ్జ్ అంటే వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి పిల్లలు వస్తున్నారు, లేకపోతే వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళకి రిలేటెడ్గా మనం చెప్పామంటే ఆ టాపిక్ వాళ్ళు కనెక్ట్ అవుతారనమాట. ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్. టెక్నాలజీని ఎడ్యుకేషన్లో ఇంటిగ్రేట్ చేయాలి, అప్పుడే పిల్లలు ముందుకెళ్తారు. ఇప్పుడు ఉండే 21st సెంచరీలో ఎంత క్రియేటివ్గా పిల్లలు ఉంటున్నారంటే వాళ్ళ క్రియేటివ్ తగ్గట్టే మనం వాళ్ళ మైండ్కి ఎంఫసైజ్ చేయాలి ఉండే మెటీరియల్స్ని. సో అది టెక్నాలజీని ఎడ్యుకేషన్లో ఇంట్రడ్యూస్ చేయాలి అంటున్నారు. నెక్స్ట్ యూజింగ్ లోకల్ రిసోర్సెస్ నాలెడ్జ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టాపిక్ ఉంది, టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ అని. సో మన క్లాస్లో చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లలు ఉంటారు. సో వాళ్ళని లేపి అడుగుతాం అనమాట, మీ దగ్గర చాలా ఫేమస్ అయిన ఫెస్టివల్ ఏంటి? బిహు అంటారు. అదే మన ఇక్కడ భోగి పండుగ చేస్తాం, సంక్రాంతి చేస్తాం, అదే వాళ్ళు బిహు చేస్తారు. సో వాళ్ళని అడిగి మనం తెలుసుకుంటాం. సో మిగతా పిల్లలందరికీ అర్థమవుతుంది పండగ ఒకటే, డిఫరెంట్ నేమ్, డిఫరెంట్ కల్చరు, చేసే విధానం వేరు, కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు.
సో, అలాగా పిల్లలకి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళ లాంగ్వేజ్‌లో వాళ్ళకి ఉండేదాన్ని వాళ్ళు కనెక్ట్ అయ్యి రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌తో నాలెడ్జ్‌ని వాళ్ళు మైండ్‌లో నింపుకుంటారనమాట. సో, అది లోకల్ నాలెడ్జ్. నెక్స్ట్ ద ఎన్‌సీఎఫ్ 2005 ఎయిమ్డ్ టు మేక్ లెర్నింగ్ మోర్ మీనింగ్‌ఫుల్ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఫర్ స్టూడెంట్స్ వైల్ ప్రమోటింగ్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్. ఇక్కడ హోలిస్టిక్ అంటే ఓవరాల్ డెవలప్‌మెంట్ అంటే టోటల్ డెవలప్‌మెంట్. ఆల్ ఫర్ కాగ్నిటివ్, సైకోమోటర్, అఫెక్టివ్ డొమైన్ అవన్నీ కలిపి డెవలప్‌మెంటే ఇక్కడ ఎన్‌సీఎఫ్ 2005 ఎంఫసైజ్ చేస్తుంది. లెర్నింగ్ మోర్ మీనింగ్‌ఫుల్ అంటే అర్థమయ్యేలాగా నేర్చుకోవాలి. స్ట్రెస్ ఫ్రీ భయము, స్ట్రెస్సు లేకుండా నేర్చుకోవాలి. సో, వాళ్ళలో ఉండే కాగ్నిటివ్, అఫెక్టివ్, సైకోమోటర్ డెవలప్‌మెంట్ కూడా ఇంప్రూవ్ చేయాలి. సో, అది ఎన్‌సీఎఫ్ 2005 ఎయిమ్ అనమాట. సో, ఇది మన ఎన్‌సీఎఫ్ 2005 నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ 2005 ఎక్స్‌ప్లనేషన్. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నాకొక చిన్న హెల్ప్ చేయండి. అదేంటంటే చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ చైల్డ్ సెంటర్ లెర్నింగ్ అని ఫస్ట్ ఒక స్లైడ్‌లో నేర్చుకున్నాం కదా! అసలు చైల్డ్ సెంటర్ లెర్నింగ్ అంటే ఏంటి? కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.